ఏమోయ్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుండి బయటపడిపోతున్నాం. సేట్ ఇచ్చిన 30 రోజుల గడువు పూర్తయిపోయింది. సేటే స్వయంగా వస్తున్నాడు ఇల్లు కొట్టడానికి. మరి కొట్టడానికి ఈ బిగ్ బాస్ వస్తే రాడు, రాలేడు. లక్ష్మణ రేఖ గీసేశా. స్వామి, మా బంగ్లాలో ఉన్న దయ్యానికి వీసా ఇచ్చి ఏ నాసాకో పంపించండి స్వామి. అసంభవం. మరి దానికి వేరే మార్గం ఏం లేదా? ఒక 24 గంటలు మాత్రం అష్టదిగ్బంధనం చేసి దాన్ని ఆపగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిమ్మకాయను ఇక్కడి నుండి తీయొద్దు. దోమలు రాకుండా ఆల్అౌట్ పెట్టినట్టు దెయ్యం రాకుండా నిమ్మకాయ పెట్టాం. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సేట్జీ, ఎలా ఉంది? చాలా డర్గా ఉంది. లేదు లేదు, నాకు బాగా నచ్చింది. ఇది వచ్చింది. ఏ బేటీ కోన్ హై? నీకు కూతురు ఉంది. ముద్దుగా ఉంటే ఎవరైనా కూతురు అంటారు. ఇది జల్లికట్లో వదిలేసిన ఎద్దులా ఉంది. ఇది కూతురేంటి? ఎర్రి పప్ప. వెర్రి పప్ప మతలబ్ వాడు నాకు గొప్పవాడు అంటుంది. డాడీ, ఏంటి నానా? నీకు దెయ్యం గురించి చెప్పావా? నువ్వు లోపలికి ఆడుకోపా. ఏ దెయ్యం క్యా హై? వాడేమన్నాడంటే ఇంట్లో దెయ్యం కాదు కదా, దోమ కూడా రాదు అన్నాడు. నిజమా? అవును సేట్జీ. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి, ఇంకో 4 రోజులు ఉంటారు వీళ్ళు. సెట్జీ, మీది డబ్బు తెచ్చింది. నీకు డాక్యుమెంట్ తెచ్చింది. నేను డాక్యుమెంట్ తెచ్చింది. ఇక్కడ పెట్టింది. సంతకం పెట్టండి. నాకు ఈ పెన్ను కూడా తెచ్చింది. కాసేపు ఆగితే రాహుకాలం వస్తుంది. ఇది పోయేకాలం వచ్చింది. ఏమీ చెప్పింది. సబ్బు అచ్చా బోల్తా హై. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిమ్మకాయను ఇక్కడి నుండి తీయొద్దు. అరే ఉదర్ కోన్ హై? ఫ్యాన్ బంద్ కరో. అరే అరే పెన్నుకి రాయటం లేదు. దరిద్రుడా, పనికిరాని పెళ్ళాన్ని తీసుకొచ్చావు. పనికొచ్చే పెన్ తెచ్చుకోద్దా? అరే నిధి నాకి కొడుతుంది. వస్తే చంపుతుందిరా. పట్టుకో. मेरा पैसा था। డాక్టర్, मिल गया भगवान. క్షేత్ర సింహ రాజవర్మ అయిన మమ్ములను ఈ స్థావరంలోకి రాకుండా దిగ్బంధనం చేసెదరా. మమ్ములను ఇచట నుండి బయటకు పంపించెదరా. ఎంత ధైర్యం! ఏ బేబీ ఇదర్ నారాయణ బాగో. మరొక మారు ఇటుల ప్రయత్నించిన మీ ప్రాణాలు పోవుట తథ్యం. ఏయ్! అస్తు అస్తు, మస్తు మస్తు. ఇంట్లో
ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకెవరు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి నాన్న? నిన్ను టెన్షన్ పెట్ట దేనికి లేని చెప్పలేదమ్మా. ఇన్ని రోజులు నగలు చీరలు మిస్ అవుతుంటే ఏ కోరికలు తీరిన ఆడదేమేమో అనుకున్నాం. అయినా రాజుల పరిపాలన ఎప్పుడూ అంతరించిపోయింది కదా. ఇప్పుడు పరిపాలించేది అంతా మంత్రులే కదా. ఈడెక్కడి నుంచి వచ్చాడు? రండి దే అని అడుగుదాం ఆ మాట. వద్దు 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 వద్దు. జూలో ఉన్న సింహాన్ని జూలు పట్టుకుని బయటికి లాక్కొచ్చినట్టు ఉంటది. ఇప్పుడు అది మనకు అవసరమా? అసలు నిన్ను నాన్న ఎందుకు కొడుతున్నావు? మరి ఆ నిమ్మకాయ ఎందుకు తీసావురా? నా కారు కట్టం వచ్చింది తీసి పడేశాను. అమ్మున ఒరే, నువ్వు తీసింది నిమ్మకాయ కాదురా, మా గుండెకాయ. ఏమయ్యాన్ని గుండెకాయ పోయింది, నా బాడీలో అన్ని కాయలు పోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు రాజా. బలపం గట్టిగా రాజా అనకు. అయ్యో. ఒకవేళ ఆడనే పిలిచావు అనుకుని వచ్చినా వచ్చేస్తాడు. అడుగో గన్మ్యాన్ వచ్చేసాడు. రమ్మని ఫోన్ చేయలేదే, ఈయన ఎందుకు వచ్చినట్టు? నేపాల్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, ఇటు నుంచి ఇటే తీసుకెళ్లిపోయి పెళ్లి చేద్దామని వచ్చాడేమో. ఇప్పుడు మనీషా విషయం గురించి చెప్పావంటే ఎగిరి గంతేస్తాడు. నానా నీకు గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటి, సేత్ నెల తప్పిందా? నెల తప్పలేదు, సంవత్సరం తప్పలేదు. అయితే మా భయ్యా చెప్పాను చూసానండి, ఫ్లాట్ అయిపోతారు. నేను చెప్పేది వింటే ఫ్లాట్ కాదు, ఏకంగా బిల్డింగ్ అయిపోతారు. ఏమిటది? నువ్వు నేపాల్ వెళ్లే ముందు శ్రీరాముల్లా కాదు కృష్ణుల్లా మారిపోయి రెండో పెళ్లి చేసుకో నీ ప్రాణం తీసానా? అవును. అది ఎంత తప్పో ఇప్పుడు తెలిసి వచ్చిందిరా. నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఇదివరకట్లానే నువ్వు శ్రీరామచంద్రుడిలా ఉండిపో. ఇదేమిట్రా, ఇదేమిటినా సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? కొంపదీసి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఏంటి? లేదు. మరి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఏమిటి? మొన్న నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఓ రోజు కొడుక్కి కొడుకు లేడనే నేను ఇంత విలవిల్లాడిపోతున్నానే. ఓ ఆడదానిగా, ఓ భార్యగా బిడ్డలు లేరనే బాధ నీకు లేదు? శ్రీరామచంద్రుడు లాంటి మీ అబ్బాయికి భార్యగా, కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే మీ కోడలిగా ఈ ఇంటికొచ్చాను. ఈ అదృష్టం ముందు తల్లిని కాలేకపోయాననే బాధని మర్చిపోయాను మావయ్య, మర్చిపోయాను. జీవితంలో భార్యకి తోడుండేది భర్త కానీ బిడ్డలు కారు. నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖం ముఖ్యం, ఆయన మంచి చెడ్డలు ముఖ్యం. అవి కాదని పిల్లలు పుట్టలేదని నేను బాధపడి ఆయన్ని బాధ పెట్టమంటారా మావయ్య? ఆ భగవంతుడు ఆయనకి లోపం పెట్టాడు. అదేదో నాకు పెట్టుంటే నేను అడ్డు తప్పుకునేదాన్ని. ఆయన మరో పెళ్లి చేసుకుని మిమ్మల్ని తాతను చేసి ఉండేవారు. అమ్మా అని పిలిపించుకోవాలని నీకు లేదా అమ్మా? అమ్మా అని ఇప్పుడు మీరు అన్నారు, అచ్చాలు. అయినా నాకు పిల్లలు లేరని ఎవరన్నారు? నాకు 2 పిల్లలు, 1 మీరు, 2 ఆయన. లేని పిల్లల కన్నా ఉన్న మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటాను. ఆ మాట అన్నాక కోడలు ఎంత గొప్పదో అర్థమైంది. ఈ జన్మలో మనవడే అక్కర్లేదనిపించింది. నాన్న, ఏనా? నేను నేపాల్ వెళ్లే ముందు నువ్వు అన్న మాటకే ఫిక్స్ అయిపోయి అక్కడ నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో. అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చేతకి ఎలకల మంది ఇచ్చి నేను పురుగుల మందు తాగి మా చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి చేస్తా. ఓ, నువ్వు ఆ టైప్ డిసిషన్ తీసుకున్నావా? మంచిది. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. ఇదేట్రా, మా బాబు మళ్ళీ ప్లేట్ ఇలా ఆయన మార్చాడు. ప్లేట్ మార్చితే మనం టోటల్ గిన్నె మార్చేద్దాం. అంటే నీ రెండో పెళ్లి కొప్పుకోవాల్సింది మీ ఆవిడ, ఈయన కాదు. ఆవిడ నొప్పిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంచేత ముందు ఉదయం సైడ్ నుంచి నరుకొచ్చి. అలా చేస్తే మా ముసలా చస్తానంటున్నాడు కదా. చేస్తానని చిన్నప్పటి నుంచి సరదా పడుతున్నాడు. ఆయన సరదా మనం ఎందుకు కదనాలి? ఒకసారి చచ్చిపోమందాం. ఏడ్చాలి, ముందా పెట్టిది. ఏమిటి స్పీకరు, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అనే పేరు గలవాడు మీ డిపార్ట్మెంట్ లో లేడా? వాట్ ఎ నాన్సెన్స్. అలాగే డాడీ, వాడెవడో మనల్ని బాగా టోకరా కొట్టించాడు. సన్ను, ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మన హోటల్కి వచ్చి మనతో స్నేహంగా ఉంటుంటే వీడెక్కడ దొరికాడ్రా? 1,00,000 రూపాయల నూనె నేలపాలు చేశాడు. కంగారు పడకు డాడీ, ఇండియాను వాస్కోడిగా మా కనిపెట్టినట్టు నేను వాణ్ణి పట్టుకుని మన స్విమ్మింగ్ పూల్ లో ముంచేస్తా. నా రూటే వేరు. ఆగండి. ఈ రోజు మన ఆదాయంతో మొన్న వర్షాలకు పడిపోయిన మన ఇళ్ళని బాగు చేయించుకుందాం. ఆగండి. అంతేకాదు, గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ పంతుల జీతాలు, చిన్నపిల్లలకి బుక్స్ ఇవ్వడానికి చాలా ఆలస్యం చేసేసారు. కాబట్టి అవి కూడా మనం ఇందులోనే సర్దేసుకుందాం. ఇదిగో పెద్దనా, ఈ డబ్బులు నేరుంచు. మీరు ఎన్నికల్లో తప్ప మా మొఖాలు చూడ నాయకుల కన్నా నువ్వే గొప్పడు బాబు. ఇదిగో బాబాయ్, మంచి పనికి సాయపడండి, అంతేగాని నువ్వు మంచోడివి అని ఎవరిని పొగడకండి, పాడైపోతారు. ఏం చదువుతున్నావు పాప? నీకు చెప్తే అర్థమవుతుందా?
ఏంటండి పిలుస్తుంటే పారిపోతున్నారు? ఏంటయ్యా 1000 లక్ష అయిందా? సరే లక్ష ఇవ్వు, రేపటికి 1 కోటి చేద్దు గాని. ఏం హ్యాండ్ అండి ఇది? రోజు 1000 లక్ష ఇవ్వకుండా ఈ హ్యాండే నాకు ఇచ్చేస్తే నా లైఫ్ ఇంకెంత బాగుంటుంది. ఏం మాట్లాడుతున్నావయ్యా? అది ఊరుకో వైట్, చదువుకుంటున్నారు, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఏంటయ్యా లవ్వా? తెలిసిపోయింది పౌరం. ఇదిగో నాలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావని నువ్వు బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా, కానీ నీలాంటోడు ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయటికి చెప్పుకోలేనయ్యా. ఎందుకు చెప్పుకోకూడదు? వాడికేం తక్కువ, మా వైట్ మగాడు కదా. అయ్యో అది కాదయ్యా నా ప్రాబ్లం. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాను. నా అసలు పైన నీళ్లు జల్లకయ్యా బాబు. శాండీ పాపా, మా అసలు మీద కూడా నీళ్లు చల్లకమ్మా. వైట్ ఏ ఊరేది ఏంటండి? సంపాదించాలి అంతేగా. మేము బోల్డ్ సంపాదిస్తున్నాం. మార్కెట్లో మాకు 4 షాపులు ఉన్నాయి. అదే నా ప్రాబ్లం. ఆ మార్కెట్ అన్నా, మిర్చి అన్నా, డస్ట్ అన్నా, ఈ వైట్ షర్ట్ అన్నా నాకు చిరాకు. ఒకటి అర్థం చేసుకో, అట్లీస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మన చేతులు కలవు. దయచేసి నన్ను వదిలే. సరిపో. ఓ ప్రామిస్? దీనికైనా చేతులు వస్తాయా? అమ్మయ్యా, ఇంత సింపుల్ గా ఈ మార్కెట్ మాస్ కూడా వదిలేస్తాడు అనుకోలేదు. వ్యాపారం ఇలా అయిపోయింది. అది చెప్తాం పౌరం. A1 క్వాలిటీ సరికి ఎక్కడ ఆ మాత్రం బేరం తగ్గొట్లేమే. ఏం మాట్లాడుతున్నాను? నీ జాబ్ గురించే కదా. నువ్వు ఇవాళ జాబ్ లో జాయిన్ అవుతావా? సార్ 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 చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. హే ఇట్స్ ఆల్ రైట్, నీ దగ్గర టాలెంట్ ఉంది అందుకే ఇచ్చాను. దానికే థ్యాంక్స్ చెప్పాలా? కదా సార్, ఇంత మంచి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సారీ సార్, సారీ సార్. ఇటు మావా. ఎక్కడ ఇక్కడ చూడు. సారీ సార్, సారీ సార్. సారీ సార్, 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 సారీ సార్. రంగయ్యన్న, ఇదిగో నీ కోట. ముత్యాలు, రాధమ్మకు నీకు పెళ్లి కాకముందే ఇలా రోజు భోజనాల వాళ్ళకి వచ్చి దగ్గరుండి మరీ తినిపిస్తున్నావు. ఇక పెళ్లి అయితే బండి ఎత్తుకుని తీసుకొస్తావో ఏంటో. అటువంటి మాట్లాడబోకన్నా, చదువుకునే పిల్ల. ఇప్పుడే పెళ్లి మాట ఎత్తే రాదు చదువు పాడైపోదు. బాగా చదివి ఏ క్లాస్ అవ్వల్ రేటుగా ఫస్ట్ న పాస్ అయ్యాక అప్పుడు పెళ్లి. అవును, రాధింక రాధంకి నామతి మండ. ముత్యాలు, రాధమ్మ కాలేజీలో లేదు. ఎక్కడికి వెళ్ళింది? రాధమ్మ వాళ్ళ క్లాస్ పిల్లలు గాంధీనగర్ సోషల్ సర్వీస్ వెళ్ళారు. అంటే అంటే రోడ్లకి ఓడ్చడం అన్నమాట. ఈ పాటికి పనిచేస్తూ ఉంటారు. వెధవ పుస్తకాలు, వెధవ కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపగించుకుంటున్నారు? పుస్తకం మీద ఏమో కోపం కాదు, ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మరదను ప్రేమించటం, మరదలు బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపం. అమ్మ, నాకు ప్రేమించటం అన్నా, చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదెలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి, మీ అత్తయ్య గారు, మీ అక్కయ్య గారు, మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు.
కానీ ఈ విషయం మాత్రం తెలుస్తుంది దీపంతో ఆదర పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మోగ ప్రేమ కదా, మాటలు ఉండవు. మాట్లాడుకోండి. సార్ కొంచెం జరగండి. జరగవా మాస్టారు? ఒక 100 రూపాయలు అంటే అప్పేవండి. అప్ప? ఎవరు మీరు? అసలు పరిచయం లేకుండా పడుతున్నారు. ఏం మాడుతున్నారండి? అప్పు అడగడానికి పరిచయం ఎందుకు? అడిగేవాడికి నోరు, ఇచ్చేవాడికి డబ్బు ఉంటే చాలు. ఐ ఆమ్ కానిస్టేబుల్ జోగయ్య. సార్ 100 ఏంటి సార్? 200 ఉంచండి. ప్రస్తుతానికి సస్పెండెడ్లే. సస్పెండెడా? నేను రైటే చెప్పాను కదా గురుగారు. రైటే చెప్పావు కానీ రాంగ్ టైంలో చెప్పావురా. చూడు మిస్టర్, పొలిటీషియన్ కి పోలీసుడికి పదవి పోయినా సరే పవర్ ఉంటుందయ్యా. సపోజ్ రేపు పొద్దున్న నువ్వు ఏదన్నా కేసులో ఇరుక్కున్నావు అనుకో, నన్ను నా ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకోవచ్చు. రేపు కేసులో కూడా వాడుకోవచ్చు. ఏ కేసులో అయినా వాడుకోవచ్చా? ఏమండి వెళ్దామా? ఎవరు కేసా? చెప్పు తెగుద్ది. భార్య. ఆ కళలు ఎక్కువగా ఉంటేను మా గురుగారు కనిపిస్తుంది. ఎవరండి వీళ్ళు? ఎవరో బేవర్స్ కళ్ళ అందరూ చూడండి, ఇడు పెద్ద ఎదవా. అన్నయ్య, మీ టీషర్ట్ వెనకాల ఏముంది? ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనకాల పెద్ద ఎదవా. నీ టీషర్ట్ వెనకాల ముద్దు కృష్ణ. నా టీషర్ట్ వెనక పెద్ద ఎదవా. నీ వెనక ముద్దు కృష్ణ. నా వెనక పెద్ద ఎదవా. ముద్దు కృష్ణ. 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 వీడెవడండి బాబు? ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను చిన్నాయన. మొదటిది మీకే తెలుసు, రెండవది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మీరు కూర్చోండి. I'll be back in 5 minutes. నువ్వు వెళ్ళి త్వరగా తాను చేసుకుని వెళ్ళిపోయి. పిచ్చి బాగుంది. ఈడోడు తొందర పేర్లాగున్నాడు. ఎటు వదట్లేదంటే ఊదా. అయ్య బాబాయ్, సినిమా కానీ బిగిన్ అయిపోయినదేటే. ఇదేంటిదే టికెట్ బుకింగ్ కానీ లేడీస్ బుకింగ్ అవుతున్నారైతే. థియేటర్ లో లేడీస్ బుకింగ్ కూడా ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఓహో, ఈ మధ్య సినిమాలు సరిగ్గా ఆడటం లేదు కదా, థియేటర్లన్నీ లేడీస్ బుకింగ్ కింద మార్చేస్తున్నారు అనమాట. ఏమండి, ఇంతకీ లేడీస్ బుకింగ్ అంతా 25 రూపాయలు. ఇది 25. బాగానే ఉంది, చీపే. నాకు టికెట్ ఇవ్వండి. ఇదిగా, ఇంతకీ బొమ్మ ఎంతసేపు ఉంటది? 2.5 గంటలు ఉంటుంది. 2.5 గంటల మధ్యలో ఇంటర్వెల్ కూడా ఉంటుంది నాయన. బతికించావు, ఇంటర్వెల్ కూడా ఉంటది కదా. ఇంతకీ బొమ్మ ఎక్కడా? అదిగో అక్కడ కనబడుతుంది చూడు. బాగానే ఉంది బొమ్మ, నా తడాకు చూపిస్తా. అయిందా టికెట్? నా దగ్గర ఉంది. నాకు నువ్వు టికెట్ తేవడం ఏంటి? నీకోసమే తీసినాను, తీసుకో.
దా పోదాం పద. ఎక్కడికి? నేను నిన్ను బుక్ చేసుకున్నాను కదా. నువ్వు నన్ను బుక్ చేస్తావు ఏంట్రా గొడవ జరుగుతుంది? అక్కడ ఏదో దౌర్జన్యం జరుగుతోంది సార్. ఏం జరిగింది? లేదండి నేను బుక్ చేసుకున్నాను. ఎక్కడ? అదిగో లేడీస్ బుకింగ్ అంటే గంట పగులుతుంది. ఎవరిని రా బుకింగ్ దొంగ సచ్చినోడా? ఆ సౌండ్ ఎలా కొడుతున్నదో. నేను చూసుకుంటాను వాగమ్మా. అసలు ఏం జరిగిందిరా? ఇక్కడ ఏదో సైడ్ బిజినెస్ జరుగుతున్నట్టు అనుమానంగా ఉంది సార్. ఎస్ఐ ఆకులప్పారావు ఏరియాలో సైడ్ బిజినెస్. గట్టిగా అరవకండి సార్, బుక్ చేసుకున్న వాళ్ళు పారిపోయే ప్రమాదం ఉంది సార్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారండి, మీకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చేస్తుంది. అంతేనా? ఆగండి. పబ్లిక్ గా బోర్డు పెట్టి చేస్తున్నావా బిజినెస్? అవును సార్. రేట్ ఎంత? 25 రూపాయలు. గంటకా 2 గంటలకా? మీ ఓపిక. బొమ్మ మాత్రం 2.5 గంటలు ఉంటుంది. అంతసేపు ఉంటుందమ్మా బొమ్మ? బయటికి రామ్మా ఒక్కసారి. అలాగే సార్. నేనే ఈ హాల్ మేనేజర్. ఎంతకాలం నుంచి చేస్తున్నావు ఇవి? సినిమా హాల్ కట్టినప్పటి నుంచి. అంటే సినిమా హాల్ ముసుగులో లేడీస్ బుక్ చేస్తున్నావా? లేడీస్ బుకింగ్ ఏంటి? మరి దీన్ని ఎవడు బుక్ చేశాడు వీడికి? సినిమా హాల్లో సినిమాలకు లేడీస్ టికెట్లు ఇచ్చే బుకింగ్ ఇది. ఎవడరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? వెర్రి వెంగళపురం. గెట్ అవుట్. నేనే వెళతాను. మీరు వెళ్ళండి మా థియేటర్లోకి. ఇంతకీ ఈ రొంపులో నన్ను దిప్పి తిట్టించిన వాడెక్కడా? ఎక్కడ? అరే బందర్ రారా కిందకి. రావా? రాదు. నేనే వస్తా. అయ్యో సార్, వద్దు సార్, నన్ను క్షమించండి సార్. అయ్యో వద్దు సార్.